హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీని ఫన్ జోన్. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మా హాస్టల్ సిటీలో గోసలు పార్ట్ 6 అన్నమాట. అయితే ఫ్రెండ్స్, నిన్న జరిగిన వీడియో చూసారు కదా. మరి మేము తర్వాత బీటెక్ చేస్తామా చెయ్యమా, మరి అమ్మ వాళ్ళు ఏమంటారు అన్నది అయితే ఈ వీడియో చూసేయండి. దోస్తులు అందరు మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. దోస్తులు మా ఛానల్ అయితే ఇంకొవ్వ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దోస్తులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా పక్కకున్న గంట సింపుల్ కూడా నొక్కండి. అది నొక్కడం ద్వారా మేము పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్దాం పదండి. మరి ఈ రోజు వీడియో ఏమవుతుందో చూసేద్దాం పదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. ఏమైందయ్యా అంత చిన్నవై కూర్చున్నావు? ఏం చెప్పండి, నిన్న బాధ ఎవరికి చెప్పుకోవాలి చెప్పు. మొన్నగా మల్లేశంగా దగ్గర అప్పు తీసుకొచ్చుకుంటుంది. వాడేమో కట్టు కట్టు అని నా పానం తింటాడుగా. అది రాజీ. అయ్యో, ఇప్పుడే కట్టనట్ట మనకి టైం ఉండకపోయే, మనం పెట్టుకునే టైం ఉండకముందే కట్టమంటాడు. కట్టమంటుండే వానికి ఏదో అవసరం ఉందట. కట్టు కట్టు రాజన్న, జర నాకు అవసరం ఉంది, నాకు ఏడగా కట్టెటు ఉందని ఓ ఏడ కనబడతా అని పానం తింటాడుగా. అది వాడు నన్ను. ఇప్పుడు లేమని చెప్పు, కడతాం అని చెప్పు. ఇక మన అవసరానికి ఇచ్చినప్పుడు మనం గట్లా మాట్లాడితే నడుతుంది రాజీ. ఎట్లా వేయాలి? అప్పులు బాగా అయ్యాయి, మిత్తి బాగా అయిపోయాయి. బిడ్డనేమో హైదరాబాద్ చదువుకుంటాను బట్టి హైదరాబాద్ చదువుకుంటే కొన్ని అవుతాయా? ఎట్లా ఇటు మనసున పడతలేదు నాకు. మరి ఇక్కడ చిన్న కాలేజ్ వేద్దాం తీ అయ్యా, సపరేట్గా డిగ్రీ ఏమందాం తీ. మరి ఏం చెప్తాను చెప్పు, మన పరిస్థితిని బట్టి మనం ఎదుర్కోవాలి. ఎత్తున పోవాలంటే అవుతుందా చెప్పు? నష్టమో ఎంత ఉంటే గంతలనే చదివించుకుందాం. గట్ల అంటే నడుతుంది. ఏ బిడ్డ చదువుతా అన్నప్పుడు చదివి అన్నీ, లేకుంటే ఎట్లా పాడవుతుంది. చదివిద్దాం అయ్యా, మన సమాధానం చేసుకుంటే చదివిద్దాం. మనకేమో అప్పులు బాగా. ఇప్పుడు హైదరాబాద్ పోతే ఆడ కొన్ని అవుతాయా చెప్పు? హాస్టల్ కానీ దేనికని దానికని మొత్తం ఇక అయితే అంటే అయితే ఏ రాజీ, ఎప్పటికచ్చి అప్పుడే ఉన్నది నాకు. ఈ అప్పులు కట్టలేదు, అదే రందైతుంది. బిడ్డనేమో బీటకి ఎత్తాన బట్టే ఎట్లా చేసుడు ఏం కథ ఎటు మనసున పడతలేదు నాకు. ఎట్లా అవుతుంది. ఓ నువ్వు ఇప్పుడు రంది పెట్టుకొని కూర్చుంటే మళ్ళీ నీకు బీపీ పెరుగుతుంది. అయ్యో దేవుడా, మా నాన్నకు అప్పులు బాగా అయినట్టున్నాయి. మా అమ్మకి చెప్పుకుంటే బాధపడుతుండు మా నాన్న. నా చదువు గురించి టెన్షన్ పడుతుర్రు ఇద్దరు. నేను చదివిపియాలి మంచిగా అని. కానీ అప్పులేమో బాగా అయ్యాయి. ఆయన వాళ్ళు కట్టమంటున్నాడు డాడీని. మరి ఎట్లా? అబ్బా, ఎటు అర్థమైతే లేదు కదా నాకు. మా అమ్మ నన్ను చూస్తే బాధ అనిపిస్తుంది. సపరేట్గా డిగ్రీ అయ్యన్నా. మరి ఏమోలే, సిరి వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తా. సిరి వాళ్ళకేమో అట్లా అయింది, మా ఇంట్లోనేమో ఇట్లుంది పరిస్థితి. ఏం మంచిలేదు మా ఇద్దరి ఇళ్ళల్లో. అబ్బా, అమ్మ నాన్న ఇంకా అందులో నుంచి కోలుకుంటలేరు కదా. ఇద్దరు డల్లు కూర్చుంటారు ఇంట్లో. అలా చూస్తే బాధ అనిపిస్తుంది. సిరి, ఏం చేస్తున్నావే? అగో, నీకేమైందే మళ్ళా? గట్లా పెట్టినావు ముఖం, డల్లుగున్నదేందే? ఏం చెప్పమంటావే? డల్లుగా ఉండకుంటే ఇంకేమున్నది చెప్పు. ఏమైంది అసలు? ఎందుకంటే డల్లుగా ఉన్నావు? ఏం లేదు సిరి, మా నాన్న గట్ట అప్పులు బాగానే అట, కట్టమంటారట అప్పులు. మా నాన్న మా అమ్మ చెప్పుకుంటే బాధపడుతుండు కాదే. అవునా? అవునే సిరి, నేను మెల్లగా సాటుకుండి ఇన్నా. ఇద్దరు కూర్చొని మాట్లాడుతుర్రు. ఇక బాధపడుతుండు మా నాన్న. మా నాన్న అంటుండే కదా, మీ హైదరాబాద్ చదువుకుంటాను బట్టే బిడ్డ, అడిగిపోతే పైసలు కావద్దా, నాకేమో అప్పులాయి అని అంటుండు. మా అమ్మ అంటుంది, మరి అయితే సపరేక ఇక్కడ డిగ్రీ ఏమందంతి బిడ్డను, అప్పుడు బాగానే కానీ మా అమ్మ అంటుంది. అయ్యో, ఎట్లనే మరి? మా ఇంట్లో పరిస్థితి కూడా మంచి లేదు కదనే. ఇంకా అమ్మ నాన్న అదే బాధలు ఉన్నారే, తింటలేరు, చక్కగా డల్లు కూర్చుంటారు. నాకు కూడా అడగాలంటే మంచి అనిపిస్తలేదే. ఇక సపరేక మరి డిగ్రీ చేద్దామా? లేదే, నాకైతే బీటెక్ చేయాలని ఉంది. నాకు కూడా బీటెక్ చేయాలని ఉంది. కానీ ఏం చేస్తాం చెప్పు? కూర్చుంది రావే పిసదానా, నువ్వు అట్లా ముఖం బిట్టకే, మంచిగా ఉండు. మరి ఎట్లా చేద్దామే? నాకైతే ఎటు అర్థమైతే సపరేక నీ దగ్గరికి వచ్చినా నాకంత మనసు అంటలేదు. ఇంట్లో చూద్దాం లేవే, ఇంకా రిజల్ట్ రాలేవు కదనే, టైం ఉంది కదా రిజల్ట్కి, ఇంకా చూద్దాం తి. ఓ అక్క, నువ్వు గీడున్నావే? ఏంద్రా చెప్పు, ఇప్పుడే వచ్చిన ఏడికి. మాకు తోకెంబడి వచ్చినావు నువ్వు? ఓ పిసదానా, ఇవాళ సాయంత్రం 8కి రిజల్ట్ అటగా, అదేమిది? ఏంటిటో నువ్వు చెప్పేది రిజల్టా? ఓ బిత్రుడా, నీకు వాళ్ళు చెప్పారు రిజల్ట్ అని? నువ్వు జోకులు ఏం చెప్తున్నా, చెంప వాళ్ళు కూడా జోకు ఎత్తి ఇప్పుడు. ఇక నీతోనే నేను జోకులు వేయాలి. నిజమాటనే పిచ్చిన రిజల్ట్ అట కాదే, 5 o'clock అట. ఎందుకంటే నోరు తెరిచారు ఇంత పెద్దగా. అవునా టోనీ, వాళ్ళు చెప్పారు నీకు? షర్ట్ కింద అనుకుంటారు సిరక్క, ఇవాళ ఇంటర్వ్యూ రిజల్ట్ అని. ఇక నేను చెప్తాను ఉరికొచ్చిన.
ఓ పోరి ఎట్లన్నీ రిజల్ట్ అట సడన్ గా బాంబు వేసిరేంది 2 తారీఖు 3 తారీఖు అన్నారు కదనే మళ్ళీ సాయంత్రమే పెట్టిరట ఓ దేవుడు ఎట్లనే ఏం కథ ఇప్పుడు సిరక్క నువ్వైతే ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతావు కానీ మా అక్క డౌటే నాకు. ఓ బాడుకో గట్లంటే నీ గబ్బునోరుతోని నేను మా పాస్ అవుతా వేస్ట్ ఫెలో మాకు నమ్మకం లేదు దొరా. నీ నమ్మకంతో ఎవ్వరికి ఇక్కడ పని లేదు కానీ సపడేకవో ఏ టోనీ అట్లా అనద్దు మేము ఇద్దరం మంచి పాస్ అవుతాం మంచి మార్కులతో పాస్ అవుతాం చూడు నువ్వు ఇంకా ఏమో నాకు డౌటే మా అక్క మీద. అరే నువ్వు ఇద్దరు నీ సంగతి చెప్తా నేను అబ్బో నేను పోతున్నాయ్యా. అమ్మో నాకు భయం అవుతుంది అదే రిజల్ట్ అంటే ఎందుకే భయం మా పాస్ అవుతాం నాకైతే పాస్ అయితే చాలు గంతే నీ పాస్ అలా కూడా మా అవుతాం తీయే కానీ మంచి మార్కులు రావాలి కదా ఏ పాస్ అయితే చాలే నాకైతే మార్కులు మా వ్యాప్తే అగో లావణ్య ఎప్పుడు వచ్చినావురా కనిపించలేవు అప్పుడే వచ్చిన పిన్ని ఇంటికంత బోర్ కొడుతుంది అందుకే ఇటు మొకే వచ్చిన అమ్మ ఏం చెప్తుందిరా తిన్నావా అమ్మ టీ చూస్తుంది పిన్ని తిన్నా నువ్వు తిన్నావా పిన్ని నేను తిన్నా కానీ మరి మా సిరి ఇంకా తినలేదు నీ తినుడు చల్లగుండా అమ్మ ఇవాళ సాయంత్రం అట మా రిజల్ట్ అట కాదే అగో రిజల్టా సాయంత్రం అటనా అవునే అమ్మ ఇప్పటికి టోనీ వచ్చి చెప్పిపోయిండు సాయంత్రం అని మాకు భయం అవుతుంది ఎందుకు బిడ్డ భయము మీరు మంచిగా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు చూడు మీరు నేను గులాబ్ జామ్ చేస్తావు ఓ పిన్ని ఇప్పుడే చేస్తావా గులాబ్ జామ్ మేము ఇంకా పాస్ ఓపేలో ఏది తెలవలేదు మాకు ఎన్ని మార్క్స్ వచ్చినా తెలవలేదు ఇప్పుడే చేస్తావా మీరు ఎట్లయినా పాస్ అవుతారు బిడ్డ మీరు ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవుతారు నేను చేస్తావు ఓ పోరి ఏందే మా అమ్మ గులాబ్ జామ్ చేస్తాడు ఇప్పుడే నీ అవ్వ అల్లు రాకముందే పండగ చేసినట్టు ఏమో తీయ పిన్ని సంబరం పాస్ అయితే అవుతాం ఖచ్చితంగా ఇక మార్కుల సంగతి అయితే దేవుడు చూసుకోవాలి అది ఇక ఓపిసైనా అట్లా అంటావు సాయంత్రం రాపో మరి సాయంత్రం చూసుకుందాం సరే నేను సాయంత్రం వస్తా దీనికైతే ఇంత టెన్షన్ లేదు పాస్ అయితే చాలు అంటుంది అమ్మో నాకు అట్లా కాదు నాకు మంచి మార్క్స్ రావాలి ఏమోలే అమ్మా అన్నం పెట్టుకరాయే ఆకలి అవుతుంది ఫుల్ సిరి ఓ సిరి అగో రాజక్క దా ఉన్నాం కుసో రాజక్క ఏం కుసరుడే ఇవాళ మొన్న పైసలు వచ్చి వెళ్తారు కదా ఫలితాలు బిడ్డ అవునట రాజక్క ఇప్పుడేనట పిలుస్తావు సిరి ఓ నాని లావణ వచ్చిందా బిడ్డ పెద్దమ్మ కుసరి ఇంట్లోనే ఉన్నా కుసరి ఏం కూర్చుంటాం కానీ చూడు పిల్ల చూడు రిజల్ట్ చూడు చూస్తా ఓపెన్ అయిందా సర్వర్ లోడ్ అవుతుంది అమ్మో నాకు ఇది భయం అవుతుంది సిరి బిడ్డ భయం మంచిగా పాస్ అవుతారు చూడండి మీరు వచ్చింది సర్వర్ ఓపెన్ అయింది ఫస్ట్ నాది చూడు సిరి నాది చూడు లావణ్య లల్లి 800 మార్కులు వచ్చినాయా నీకు 1000 తగ్గదలేదు 800 మార్కులు వచ్చినాయా అమ్మా నాకు 1000కి 800 మార్కులు వచ్చినాయా 800 మార్కులు వచ్చినాయా ఓ రాజక్క దుంకుతున్నావు అయితే దుంకరా ఏమరే 800 మార్కులు అంటే మామూలా బిడ్డ నీ చూసుకో బిడ్డ ఒకసారి సిరి అమ్మా నాకు 912 మార్కులు వచ్చినాయి లల్లి 912 మార్కులు వచ్చినాయా నా బంగారమే నా చిన్ని తల్లే నాన్న నాకు 912 మార్కులు వచ్చినాయి 1000కి నా తెలిసి నేనే ఫస్ట్ కావచ్చు కాలేజీకి సంతోషం బిడ్డ సంతోషం మంచిగా వచ్చినాయి బిడ్డ నా పేరు నిలబెట్టినావు నువ్వు సిరి కంగ్రాచులేషన్ నాకనిక్క నీకే వచ్చినాయి కదా హే పిసా నాకు అట్లేం కాదే ఇక వచ్చినాయి ఇద్దరికి మంచి మార్కులు వచ్చినాయి సూపర్ పాస్ అయ్యారు ఇక మనం దావత్ చేసుకుండే అంతేనా పెద్దమ్మా దావత్ చేసుకుండేనా ఇక అబ్బో ఇద్దరు బంగారు తల్లులు మంచి మార్కులు తెచ్చుకుని మంచిగా పాస్ అయ్యారు దిష్టన తీయాలి మీకు చెప్పు నా మాటి పాడగాను బిడ్డ బాబు ఫోన్ చెప్పు మా సంతోషపడతాడు అమ్మా నువ్వు చెప్పే బాబుకి హలో ఓ రాజయ్య చెప్పే ఓ రాజయ్య నీ బిడ్డ మన పరీక్షలు రాయలేదా పాస్ అయింది 800 మార్కులు వచ్చినాయి 1000కి అవునా ఆహా 800 మార్కులు వచ్చినాయి అయితే 1000కి సంతోషం నా బిడ్డ నీ బిడ్డనే ఏమంటున్నా ఇంటికాడికి రా అత్తున్నాం మేము ఇవాళ దావత్ చేసుకునే సరేనే అత్తున్నా రారి సరే రాజక్క చేసుకుందాం అత్తం పార్రి
మరి ఏం కోద్దాం? కోడిని కోద్దామా, మటన్ తెచ్చుకుందామా, తలకాయ తెచ్చుకుందామా, ఏం తెచ్చుకుందాం? అబ్బో నాన్న మీకు సంతోషంగా ఉంది కదనే. ఉంటది బిడ్డ, సంతోషం ఉండదా? గంట మంచి మార్కులు తెచ్చుకున్నారు ఇద్దరు, మా పేర్లు పెట్టిరు, సంతోషం మాకు. అవు నాని, ఫుల్ హ్యాపీ. అందరికందరం మా ఇంటికి దావత్ చేసుకున్నాం పారాడా. అమ్మ గంతగానం సంబరపడుతున్నావేంది? రేపు పొద్దున జాబ్ వస్తే మనం జాబ్ వచ్చింది అనుకో, గొర్రెలు కోసి ఊరంతా పండుగ చేస్తాం ఇక. అంతేనా? సరే పారి రాజక్క పోదాం. దోస్తులు చూసిరా మన వీడియో ఎట్లా అనిపించింది? మంచి అనిపించిందా? మేమిద్దరం అయితే మంచిగా పాస్ అవుతాం ఇంటర్లో మంచి మార్కులతోని. మన నెక్స్ట్ వీడియోలో ఏమవుతుందో చూసేయండి. అప్పటిదాకా చూస్తూనే ఉండండి మన ఛానల్ శ్రీని ఫన్ జోన్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్ దోస్తులు, మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.